సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. చావా సినిమా చూసారా సార్? చూశానండి. అక్కడ మీరు గమనించినట్టయితే 40 రోజులు చిత్రహింసకు గురయ్యారు ఆయన. మతం మారితే నీకు రాజ్యంతో పాటుగా నీకేం కావాలో అది ఇస్తామని చెప్పేసి ఆఫర్ ఇచ్చినా కానీ ఆయన మతం మారలేదు. చూడండి, ఇక్కడ ఈ రోజులో దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడున్న రాజకీయ నాయకులు డబ్బు వారసత్వం, అసలు సమస్య నుంచి రాజకీయ నాయకుడు చాలా రేరుగా పుడుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినట్టయితే సమస్యల నుంచి రాజకీయ నాయకుడు పుట్టడం అనేది, అది కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులతో నిజంగా అంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారండి? వెతకాల్సి వచ్చిద్దేమో. మనం దివిటీ పెట్టో భూతద్దం పెట్టో వెతకాల్సి వస్తుంది. అందుకని నేను ఈ మధ్యకాలంలో అంటే వయసుతో పాటు వచ్చే ఇదా లేకపోతే సరైన సినిమాలు రావట్లేదు అనేటువంటి దీంతో థియేటర్కి వెళ్ళి సినిమా చూసి చాలా రోజులు అయిపోయింది. కానీ ఈ చావా సినిమా గురించి వస్తున్నటువంటి రివ్యూస్ తర్వాత అక్కడ చూసి థియేటర్లో ఆ భావోద్వేగానికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు గురవుతున్నటువంటి అవి ఇవి మనకి సోషల్ మీడియాలో చూసిన తర్వాత అసలు ఏంటి ఎంతగా ఎందుకు కదిలిచ్చింది. మనం గతంలో చూసాం, బలగం అనే ఒక సినిమా వచ్చింది తెలంగాణలో. అది కూడా ఏంటంటే ఒక మూవీ లాగా కాకుండా అది ఒక కల్చర్ లాగా అయిపోయింది. తెలంగాణలో వాళ్ళు మర్చిపోతున్నటువంటి కల్చర్ని తట్టి లేపటం వల్లనే ప్రజలు దాంతో అంతగా కనెక్ట్ అయిపోయి అసలు విపరీతంగా ఆడింది అది. అలాగే ఈ సినిమాకి ఇంతగా ఎమోషనల్గా ఎందుకు కనెక్ట్ అవుతున్నారని చూడటానికి నేను వెళ్ళి చూశాను. నిజంగా మనం ఎంత అజ్ఞానంలో బ్రతుకుతున్నాం. నేను చాలా సందర్భాల్లో నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే చరిత్ర మర్చిపోయిన వాడికి భవిష్యత్తు ఉండదు. మనం ఇవాళ ఏ పాఠాలు నేర్చుకున్నా, మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటువంటిది నేర్చుకున్నా అది గతంలో ఏం జరిగింది అనేటువంటి దాని నుంచే కదా నేర్చుకునేది. అంతేగా మరి. కరెక్ట్. సో చరిత్ర నుంచి కనుక మనం నేర్చుకోకపోతే మనకు భవిష్యత్తు లేదు. రైట్. నా ఇష్టం వచ్చినట్టు ఉంటానే. రైట్. అలాగా ఇప్పుడు నాకు డిగ్రీలో నాకు హిస్టరీ సబ్జెక్టు, నాకు హిస్టరీ బాగా ఇష్టమైన సబ్జెక్టు. హిస్టారికల్ ఈవెంట్స్ అన్నా ఇవన్నా. కానీ ఎంతసేపటికి శివాజీ 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 అని చెప్పి మనం శివాజీ గురించి మాట్లాడుకున్నాం, శివాజీ వీరత్వం గురించే మాట్లాడుకున్నాం. కానీ మొఘల్ని ఆయన ఎలా ఎదురించాడు, ఔరంగజేబుని ముప్పతిప్పలు ఎలా పెట్టాడు అనేటువంటిది మనం విన్నామే. కానీ సంభాజీ అనే కొడుకు ఒకడు ఉన్నాడు, అతను కూడా వీరుడేనంట అనే ఒక మాట విన్నామే. కానీ ఎక్కడ మన పాఠ్య పుస్తకాల్లో కానీ మిగతా వాటిల్లో ఎక్కడా లేదు. అసలు ఆ 40 days కూడా ఇంకా చూపించలేదంటండి పూర్తి స్థాయిలో. చాలా దారుణంగా చర్మం బ్రతికుండగానే ఒంటి మీద చర్మం ఒలిచేసి. అదే శివాజీ చనిపోయిన తర్వాత 1680లో ఆయన చనిపోతే ఒక 9 years ఇతను పాలించాడు ఈ సంభాజీ. దాంట్లోనే దగ్గర 200 యుద్ధాల దాకా చేశాడు. తర్వాత నేను అన్నీ చూసిన దానికి సంబంధించిన విషయాలు వింటే ఆ 200 యుద్ధాల్లో కూడా ఒక్క యుద్ధంలో కూడా అపజయం లేదు. మొఘల్ని ముప్పతిప్పలు పెట్టి కనీసం అంటే దరిదాపుల్లో కూడా రాకుండా చేశాడు. ఈయన ఓటమికి కూడా కారణం హిందువులే అంట. హిందువులు కాదు, సొంత వాళ్ళు, మేనమావలే. అదే సొంత మేనమావలు. అది దారుణం. సో అది ఆ వెనుపోటు అనేది ఆ రోజు నుంచి వస్తూ ఉంది మనకి. ఓకే. కాబట్టి అలా చేసినా కూడా 5,000 మంది సైనికులు చుట్టుముడితే ఏది ఎక్కడున్నాడు ప్లేస్లో వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే కేవలం 100 మంది 150 మందితోటి ఎదుర్కొన్నటువంటి ఆ వీరత్వం. జనరల్గా ఏమవుతుందంటే ఒక మహానాయకుడి కడుపున ఆ స్థాయిలో ఆయన్ని మ్యాచ్ చేసేటువంటి నాయకుడు పుట్టడం అనేటువంటిది చాలా రేర్గా జరుగుతుంది. శివాజీ లాంటి ఒక టాల్ పర్సనాలిటీని మ్యాచ్ చేయాలి అంటే చాలా కష్టమైన వ్యవహారం. కానీ ఆ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే శివాజీ కంటే కూడా ఇతను సంభాజీనే గొప్ప అనుకున్నాను నేను. ఎందుకంటే శివాజీకి ఇలాంటి పరిస్థితి రాలా. ఆయన న్యాచురల్ డెత్, అనారోగ్యంతో చనిపోయాడు, ఓటమి అనేది ఎరగకుండా చనిపోయాడు. కానీ తన వాళ్లే మోసం చేసి వెన్నుపోటు పొడిస్తే తను పట్టుబడ్డ తర్వాత ఔరంగజేబ్ అనేటువంటి వాడి ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి, కేవలం అతనికి ఈగో అంతే. నేను దక్కన్లో అటు సౌత్లోకి వెళ్ళాలి అంటే వీడొకడే నాకు అడ్డం, వీళ్ళు లేకుండా చేస్తే నాకు ఇది కదా అనేటువంటి ఉద్దేశంతో ఇతని మీద అతను తీసుకున్నటువంటి స్టాండ్ సింపుల్గా ఆఫర్ చేశాడు. నువ్వు తీసుకో, నీకేం కావాలో ఇస్లాం తీసుకో చాలు, నీదంతా మరాఠవాడంతా నీదే, ఆ పక్కకు నేను రాను అని ఇన్ని ఆఫర్స్ ఇచ్చినా కూడా మీరు ఆ చిత్రంలో కూడా నాకు గూస్ బంప్స్ వచ్చేది ఏంటంటే
ఒక్కొక్క హింస పెడతా ఉంటే జగదంబే అనే మాట తప్పితే ఇంకొక మాట అతని నోటమట రాదు. అవును. అంటే దైవం పట్ల తనకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, తన రాజ్యం పట్ల, తన మతం పట్ల, తన ప్రజల పట్ల తనకున్నటువంటి కమిట్మెంట్, బానిస బతుకులు వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదనేటువంటి ఒక కమిట్మెంట్ చూస్తే నిజంగా కళ్ళమ నీళ్లు, ఒంటి మీద గూస్ బంప్స్ వచ్చినాయి. ఎవరండి గోళ్ళు పీకేస్తుంటే, చర్మం ఒలిచేస్తుంటే, గుడ్లు పొడి చేస్తుంటే, కండలు కోసి కాకులకి, గద్దలకి, కుక్కలకి వేస్తూ ఉంటే ఈ రోజుల్లో ఏంటండి నిజంగా నాకు అది చూస్తున్నంతసేపు మన రాజకీయ నాయకులు పార్టీలు ఇటు నుంచి అడుదూకి, అటు నుంచి ఇటు దూకి, ఇక్కడ గెలిచి అక్కడ మినిస్టర్ అయ్యి, అక్కడ గెలిచి ఇక్కడ మినిస్టర్ అయ్యి, నిన్నటిదాకా పొగిడి దేవుడు నువ్వు దేవుడు అని కాళ్ళు మొక్కి బయటకు వచ్చి రాక్షసుడు దుర్మార్గుడు అని అమ్మనా బూతులు తిట్టి వాళ్ళ భార్యలు తిట్టి వీళ్ళందరూ నా కళ్ళ ముందు మెదులుతున్నారు ఆ సినిమా చూసినంతసేపు. ఆ రాజకీయం ఏంటి, ఈ రాజకీయం ఏంటి, ఎక్కడికి దిగజారిపోయాం? వాళ్ళు నాయకులే, వీళ్ళు నాయకులు, వాళ్ళు పాలకులే, వీళ్ళు పాలకులే కదా. వాళ్ళు వీరత్వంతో నాయకులయ్యారు, వీళ్ళు ప్రజల నుంచి నాయకులయ్యారు. వీళ్ళు ఇంకా బాధ్యతగా ఉండాలి. కరెక్ట్. వాళ్ళు ఏంటంటే కత్తి పట్టుకుంటే ఎవడైనా మాటినాల్సిందే. కానీ ప్రజలు ఎన్నుకున్న నాయకులు మీరు ఇంకా వాళ్ళకంటే బాధ్యతగా ఉండాలి. అది పోయి ఒక మైన్ కోసమో, ఒక వైన్ కోసమో, లేకపోతే ఇంకో దానికోసం, ఇంకో ప్రలోభానికైతే ఏమాత్రం ఆలోచించకుండా నిన్నటిదాకా పోయి ఇటు దూకుతున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఏదో సినిమాలో చెప్తాడు జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేసి పెద్దబాల శిక్ష చదివించండి సార్ అంటే. అలాగే ఇప్పుడున్న రాజకీయాల్లో మోస్ట్ అందరినీ నేను ఆ మాట అనను, ఇప్పటికీ విలువలకు కట్టుబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ పైన ఉన్నటువంటి ఈ విలువలు లేని వాళ్ళని చూసి రాజకీయం అంతా ఇంటే అనుకుంటున్నాం మనం. అలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఈ సినిమా చూపించాలంటాను. మనం కూడా ఏం చేసామంటే నెహ్రూ గారి అటు ఇటు కాని విధానం మూలాన ఆ రోజు అది మంచిగా చెడు అనే డిస్కషన్ పక్కన పెట్టండి. ఈ వచ్చినటువంటి మొఘళ్ళందరూ కూడా మనమేదో అనాగరికులం అయితే మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళలాగా, మనకి నాగరికత నేర్పించిన వాళ్ళలాగా అక్బర్ అని, బాబర్ అని, ఔరంగజేబు అని ఇయేగా మన పాఠ్యపుస్తకాల్లో ఉంది. ఔరంగజేబు టోపీలు కుట్టుకునేవాడు, చక్రవర్తి అయినా కానీ ఆయన సంపాదన ఆయన సంపాదించుకొని తినేవాడు, అంత దైవభక్తుడు, ఇన్ని చెప్పారే కానీ వాడు ఎన్ని దేవాలయాలు గోడగొట్టాడు, ఎంతమందిని ఇలా మత మార్పిడి చేశాడు, ఎంతమందిని ఇలా హింసలు పెట్టి చంపాడు, సొంత అన్నదమ్ములనే చంపేశాడు, తండ్రిని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు, తండ్రిని సేవ చేయడానికి, తండ్రికి సేవ చేయడానికి కూర్చున్న వీళ్ళ సోదరి కూతురు అక్కడ ఉంటే ఆయనకి తండ్రికి రంకు అంటగట్టాడు. ఒక్క దుర్మార్గం చేయలే వీడు. అలాంటి ఔరంగజేబుని మనం గొప్పవాడిగా చెప్పుకున్నాం. అది చూసే వరకు ఔరంగజేబు దుర్మార్గుడు అని నాకు తెలుసు. ఇప్పుడు ఈ పాఠ్య పుస్తకాల్లో కూడా మార్చాల్సి వస్తుంది ఖచ్చితంగా కదా. నువ్వు అక్కడ చెప్పాల్సింది ఔరంగజేబు గురించి కాదు, ఒక సంభాజీ గురించి చెప్పాలి. రైట్. మనం అంతమందిలో చెప్పేది ఒక శివాజీ గురించి, అది కూడా మహారాష్ట్రలో ఆయన అంటే ప్రాణం పెడతారు కాబట్టి అంత మాత్రంగా పెట్టాం. కానీ ఇంకెవరి గురించి ఉన్నాయండి? కాబట్టి ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి, ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి. సంభాజీ చరిత్ర కనుక దాంట్లో నాన్టేల్గా పెట్టారనుకోండి, ఏదన్నా దీంట్లో పెడితే ఎంత జోష్ వస్తుందో చదివే పిల్లాళ్ళు. దానికి వచ్చేటప్పుడు మళ్ళీ మతము, రాజకీయము, ముస్లిమ్స్ బాధపడతారు, వాళ్ళు ఇది బాధపడతారు. ఇప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం అని చెయ్యండి అంటే ఇప్పటికి చేస్తున్నారా చెప్పండి? అది విమోచన, నైజాం నవాబు నుంచి విమోచన అంటే ఎక్కడ మిగతా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయో ఏంటిది దరిద్రం? ఓకే. హిందూ దేశం, అవును, వాళ్ళంతా వచ్చినటువంటి వాళ్ళు మనల్ని ఆక్రమించుకొని మనం నానా రకాలైన చిత్రహింసలు చేసి బానిసలుగా చేసిపోయిన వాళ్ళని దొంగని దొంగ అంటానికి తప్పేంటండి? రైట్. మన దేవాలయాలను కూలగొట్టి వాటి మీద మసీదులు కట్టుకుంటే అది తప్పు, మా దేవాలయం ఇదని చెప్పడానికి దానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టింది. దానికి ఒక పెద్ద వ్యవహారం ఈ ఓట్లు, ఈ రాజకీయాలు, ఈ చండాలు. నిజంగా సినిమా చూస్తున్నంతసేపు నాకు ఇదే తిరుగుతుంది అంజి గారు. బట్ ఆన్ కెమెరా నేను చెప్తున్నాను, దేశం పట్ల, తర్వాత మతం పట్ల, లేదా మన నాయకుల పట్ల, చరిత్ర పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఇంకా కూడా చాలా బాగా ఆడుతోంది. తప్పనిసరిగా చూడాల్సినటువంటి చిత్రం. ఇలాంటి రాజకీయ నాయకులు, సమకాలీన రాజకీయ నాయకులు అందరూ కూడా మరింత ఇదిగా చూడాల్సినటువంటి సినిమా. దాని నుంచి ఎంతో కొంత నేర్చుకుంటే సమాజం బాగుపడుతుందనేది నా భావన.